వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ క్యాథడ్రల్ చర్చిలో 101వ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో 101వ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. ఉదయం తెల్లవారుజామున 4:30 ప్రాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభం అయింది. ఇన్ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం సంఘం తరఫున క్రైస్తవ సోదరులకు బిషప్ యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకల్లో యేసుక్రీస్తు జన్మదినం జరుపునని దేశమంటూ ఉండదని, అన్ని దేశాలు ఆయన లోక రక్షకుడిగా భావించి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారని బిషప్ దైవ వాక్యాన్ని అందించారు. సుమారుగా 5,000 మంది భక్తులు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సాంప్రదాయ పద్ధతిలో పశువుల పాక ఏర్పాటు చేసి దానికి స్టార్ వేలాడదీశారు. మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి దాన్ని శాంటాక్లాస్ బొమ్మలను, బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్, రంగురంగుల బాల్స్తో అందంగా అలంకరించారు. చర్చిలోని విశాలమైన హాల్ను రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్లతో శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి తరలివస్తున్నారు. ఈ మేరకు సిఎస్ఐ యంత్రాంగం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరామెన్ గార్డ్ మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసంతోను తన వైపున వారందరికీ పాపులను క్షమించునని తన గొప్ప కనికరల మాట ఇచ్చున్నాను. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి
మీ పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణులు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనం తీసుకొని వెళ్ళును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడైండును కాక. మీ ఆత్మకు తోడైండును గాక. పరుచుకొని నీ జీవపు కాంతిలో మమ్మల్ని జీవితాలు ప్రకాశింపచేయమని నీ దివ్య సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా యొక్క మిషన్ కాంపౌండ్ అంతట్లో క్రిక్కిరిసిన జనాంగం నిండి ఉంటుండగా ప్రభువా సామరస్యంగా శాంతిగా సహోదర ప్రేమతో అందరూ సంతోషభరితులుగా నేను సేవించి కొనియాడి నీ ఆశీర్వాదాలతో నింపబడే భాగ్యముని మనం ప్రార్థిస్తున్నాం. అపవాది తంత్రములను లయపరచమని పోలీస్ సిబ్బందిని ఆశీర్వదించమని ప్రభువా నీ యొక్క ఆత్మ కార్యములు జరిగించడంలో నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు ఉన్నత పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇండియా సంఘ మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందిస్తున్నాను. ఈ లోకంలో యేసు జన్మను జరుపుకోనటువంటి దేశం అంటూ ఎవరు ఏ దేశం కూడా లేదు. అన్ని దేశాలలో ఆయన జన్మను ఏదో ఒక రకంగా జరుపుకుంటుంటారు. కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ లోకంలో ఎందరో జన్మించారు, కానీ అందరి జన్మ మాత్రము ఈ ప్రపంచమంతా జరుపుకోదు. జరుపుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి జన్మదినం ప్రపంచమంతా, అది యేసు క్రీస్తు జన్మ. కారణము ఆయన లోకరక్షకుడుగా జన్మించాడు. అందుకొరకే ఆయన జన్మించినప్పుడు కేవలము యూదులే కాదు, యెహోవా దేవుని నమ్ముకున్న బిడ్డలే కాదు, ఆయన జన్మించాడని యూదులకే తెలియపరచబడలేదు. కానీ యేసయ్య జన్మించబడ్డాడని ఆయా ప్రదేశాలలో వారు ఇతర విశ్వాసులైన జ్ఞానులకు నక్షత్రం ద్వారా తెలియపరచబడినప్పుడు వారు కూడా వచ్చి యేసయ్యను వారు పూజించారు, ఆయనకు అర్పణలు అర్పించుకున్నారు. వారి జీవితము ఎంతో ధన్యమైంది. జన్మించిన యేసు ప్రభుని మొట్టమొదటిగా ఆరాధించిన వాళ్ళలో వారి జీవితాలు ఎంతగానో బహుగా వర్ధిల్లాయి. చెప్పుకోలేనంత, ఊహించుకోలేనంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారు. గొల్లల జీవితాలలో అభాగ్యులైన త్రోసివేయబడిన వారు భాగ్యవంతులుగా అయ్యారు. గుర్తింపు లేని ఆ గొర్రెల కాపర్లు ఈనాడు ప్రపంచమంతా వారికి గుర్తింపు కలిగింది. జ్ఞానులుగా పూజించిన వారు రాజులుగా ఆశీర్వదింపబడ్డారు. ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ శుభవేళలో రక్షకుడు జన్మించిన దినమని మనము కూడా పూజిస్తే, ఆరాధిస్తే 2026 సంవత్సరంలో కూడా మీ అందరి జీవితాలు, వారి జీవితాలు ఎలా మారాయో, దీవింపబడ్డాయో, మీ జీవితాలు కూడా ఆశీర్వదింపబడిన జీవితాలుగా 2026లో మీరందరూ పయనిస్తారు. గనుక మీ అందరికీ యేసుక్రీస్తు జన్మ శుభాలు తెలియచేస్తూ నూతన సంవత్సరపు చక్కని సంవత్సరముగా, దీవింపబడిన సంవత్సరంగా దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.